అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశంలో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 540 రూపాయలు తగ్గి 1,30,150కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 500 రూపాయలు పతనమై 1,19,300 రూపాయలు పలుకుతుంది. అటు కేజీ వెండి ధర 100 రూపాయలు తగ్గి 1,95,900గా ఉంది. దేశంలో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 540 రూపాయలు తగ్గి 1,30,150కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 500 రూపాయలు పతనమై 1,19,300 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర కూడా 100 రూపాయలు తగ్గి 1,95,900గా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా ధరలు అనేవి పెరుగుతూ వస్తున్నాయని మాట్లాడుకున్నాం, కానీ ఈ రోజు కొంచెం స్వల్పంగా తగ్గుముఖం పడ్డాయి. దీని గల కారణాలు ఏంటండి? ఏం లేదు, గోల్డ్ అయితే న్యూట్రల్ గానే ఉంది. దాన్ని సైడ్ వేస్ అంటారు, రేంజ్ బౌండ్ అంటారు, ఫ్లాట్ ఉందంటారు. అయితే సిల్వర్ మాత్రం రాత్రి అంటే ఇక్కడ కాదు, మన మార్కెట్ లో క్లోజ్ అయిపోయినాక వరల్డ్ మార్కెట్ లో మాత్రం సిల్వర్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం జరిగింది. కాపర్ కూడా పెరగడం జరిగింది. నెక్స్ట్ గోల్డ్ సిల్వర్ తర్వాత పెరిగేది కాపర్ షేరే. అందుకని కాపర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఎవరైనా అంటే ఇన్వెస్టర్లు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేయటం అనేది నా సూచన. ఇక పోతే ఓవరాల్ గా ఇవాళ రేపు మనకి మార్కెట్లు అక్కడ ఫ్రైడే అంటే నైట్ మనకి తెల్లవారుజామున 2:30-3కి క్లోజ్ అయి ఉంటాయి. మన మార్కెట్లు మాత్రం నిన్న రాత్రి శుక్రవారం 11:55కే క్లోజ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకునే ఇక్కడ ధరలు ఉండటం జరుగుతుంది. అయితే ఇవాళ రేపు సెలవు కాబట్టి మళ్ళీ రేపు సోమవారం ఉదయం అంటే తెల్లవారుజామున అమెరికా ఏదైతే వరల్డ్ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ ఉంటుంది, అక్కడ ఏవైతే గోల్డ్ సిల్వర్ వరల్డ్ మార్కెట్ లో జరుగుతూ ఉంటాయో మళ్ళీ సోమవారం ఉదయం 9 గంటలకి పాజిటివ్ లో ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ ఇక్కడ మనకి సోమవారం ఉదయం పూట రేట్లు చేంజ్ అవటం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఫెడరల్ నెక్స్ట్ వీక్ ఫెడరల్ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. దానికోసం అనేది ఒకటి ఇన్ఫ్లేషన్ డేటా కూడా రావడం జరిగింది. అది కొంచెం పాజిటివ్ గానే వచ్చింది. అంటే అంతకుముందు నెలకు ఇప్పుడు నెలకి కొంచెం 0.03% పాజిటివ్ వచ్చింది అనేది. దాంతో మన మార్కెట్లు పెరుగుతాయి అనేది అంటే అక్కడ అమెరికా మార్కెట్లు పెరుగుతాయి అనేది ఒకటి. మరి మండే మార్నింగ్ ఎలా తీసుకుంటది అనేది. అయితే సిల్వర్ మాత్రం ఆల్ టైమ్ హైకే రీచ్ అవటం జరిగింది. హలో సత్యనారాయణ గారు, తర్వాత ఇంకా చెప్పండి. తర్వాత ఇప్పుడు మనకి అంటే షేర్ మార్కెట్ కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ పుతిన్ గారు ఇండియా పర్యటన అవటం అయింది, దాంతో కొన్ని చర్చలు తీసుకోవడం జరిగింది, ఒప్పందాలు మన ఆర్థిక వ్యవస్థకి వాళ్ళు సపోర్ట్ చేస్తా అనటం. అయితే మెయిన్ క్రూడ్ ఆయిల్ మీదనే ఉంది. అయితే ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అంటే ట్రేడ్ డీల్ అనుకోండి, ఇది 2030 నాటికి $100 బిలియన్ అంటే 8.3 లక్షల కోట్లు పెంచాలనేది ఒకటి. తర్వాత 2030 వరకు భారతదేశం రష్యా ఒక అంటే ఆర్థిక సహకారం కోసం ఒక కార్యక్రమాన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ద్వైపాక్షిక వాణిజ్య చెల్లింపుల కోసం రూబుల్ అన్నమాట, వాళ్ళది రూబులు మనది రూపీ, ఆ రెండింటికి అభివృద్ధి చేయడం కోసం ఒకటి అంగీకరించడం జరిగింది. తర్వాత మన ఇండియా యూరోపియన్ ఎకనామిక్ యూనియన్ వాళ్ళ మధ్య వాణిజ్య ఒప్పందం FTA అంటారు, ఆ చర్చలు కూడా వేగవంతం చేయాలని నిర్ణయించడం జరిగింది. తర్వాత ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద రష్యా ఏదైతే మూలాలు ఉన్నాయో అంటే రష్యా మూలానికి చెందినటువంటి ఆయుధాలు కానీ అంటే డిఫెన్స్ కి సంబంధించినటువంటి విడి భాగాలు అవన్నీ కూడా ప్రొడక్షన్ కి సహకరించాలని అంగీకరించుకోవడం జరిగింది. తర్వాత రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ అని ఒకటి ఉంటది. అయితే దీని ఒప్పందానికి అంటే ఏంటిది అంటే
ఇది ఇరు దేశాల మధ్య సైన్యం ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒకరికొకరు అంటే బార్డర్స్ లో కానీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు సైనిక స్థావరాలు ఏర్పరచుకోవడానికి, ఇంధనము ఏవైతే రిపేర్ కానీ విశ్రాంతి తీసుకోవటానికి ఈ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ కూడా ఒక ఒప్పందం జరిగింది మనకి వాళ్ళకి. తర్వాత S-400 వైమానిక రక్షణ వ్యవస్థ తోటి ఆ రక్షణ ప్రాజెక్టుల మీద కూడా చర్చలు జరగడం జరిగింది. మళ్ళీ దీంతో విద్యుత్ ఇంధన రంగం మీద కూడా అంటే ఇప్పుడు ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో దానికి సంబంధించినటువంటిది అంతరాయం లేకుండా సరఫరా కోసం రష్యా హామీ ఇవ్వటం జరిగింది. తర్వాత కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ లో ఏవైతే మిగిలిన యూనిట్ ఏదైతే ఉందో ఒకటి అణు విద్యుత్ ప్లాంట్ ఉంది, దాన్ని కూడా మళ్ళీ రెండో స్థలం ఇంకోటి కేటాయించడానికి మన భారతదేశం కృషి చేస్తుందని చెప్పడం. అయితే రష్యా నుంచి ఏదైతే తూర్పు ఆర్కిటిక్ ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఇంధనం మరియు ఖనిజ వనరులు అంటే మైన్స్ లో అన్వేషణ కోసం సహకారం చేసుకోవాలనేది ఒకటి. తర్వాత నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు అంటే మన రష్యాలో మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వలస గాని రవాణాకు సంబంధించిన ఒప్పందాల మీద కూడా సంతకాలు చేయడం జరిగింది. మళ్ళీ రష్యన్ పౌరులకి 30 రోజులు ఉచిత ఈ టూరిస్టు వీసాలు, గ్రూప్ టూరిస్టులు వీసాలు అవన్నీ కూడా త్వరలో పెట్టనున్నట్లు మన మోదీ గారు ప్రకటించడం. తర్వాత హెల్త్ కి సంబంధించి వైద్య, విద్య, అగ్రికల్చర్ వాటన్నిటికి సంబంధించి సముద్ర సహకారంలో కూడా అవగాహన ఒప్పందాలు కుదరటం జరిగింది, MOUలు. తర్వాత రష్యా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ IBCA అంటారు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, దానిలో చేరడానికి ఫ్రేమ్ వర్క్ కూడా ఒకటి ఆమోదించడం జరిగింది. మళ్ళీ రెండు దేశాల మధ్య ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం గగన్యాన్ కార్యక్రమంలో కూడా సహకారం కొనసాగించాలనేది కూడా ఒకటి. రెండోది ఒకటి యూరియా ప్లాంట్ కూడా ఒకటి అన్నమాట. అంటే రష్యాలో ప్రొడక్షన్ జరుగుతుంది, అంటే ఆ యూరియా తోటి మన ఇండియా కంపెనీలు కూడా బాగా జరుగుతాయి. వచ్చే సంవత్సరం బ్రిక్స్ సమావేశాలు కూడా జరగాలి అనేది వీళ్ళ ఒప్పందాల్లో ముఖ్యాంశాలు. ఇక దీంతో మన మార్కెట్ లో అంటే ఇదొకటి. ఇంకో రీజన్ ఏంటిది అంటే వడ్డీ రేట్ల డెసిషన్. ఏదైతే వడ్డీ రేట్లు తగ్గించడం జరిగిందో RBI నిన్న ఓవరాల్ గా 2025లో 4 సార్లు తగ్గించడం జరిగింది. 2 సార్లు 25 పైసలు, ఒకసారి 50 పైసలు, నిన్న 25 పైసలు. దీంతో హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ హౌసింగ్ లోన్స్ తీసుకునే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ప్లస్ ఇంకా ఏదైతే ఫైనాన్స్ కంపెనీలకు బెనిఫిట్ అంటే ఏదైతే 2 వీలర్స్ అనుకోండి, 4 వీలర్స్ అనుకోండి కొనుక్కునే వాళ్ళకి వడ్డీ రేటు తగ్గుతుంది. అయితే ఓవరాల్ గా వడ్డీ రేటు ఎప్పుడైతే తగ్గుతుందో కొనుక్కునే వాళ్ళు ఎక్కువ శాతం కొనుక్కుంటారు అవసరాలకి. అంటే 2 వీలర్స్ అనుకోండి, లేకపోతే హౌసింగ్ లోన్స్ ఎక్కువ. దీంతో ఏమైతాయి అంటే బ్యాంకింగ్ సెక్టార్ కి లోన్స్ ఎక్కువ ఇష్యూ చేయడం వల్ల బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ కంపెనీలు కూడా బాగా షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా సేల్స్ పెరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్ రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా షేర్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే మైనస్ పాయింట్ ఒకటి ఏంటిది అంటే సింపుల్ గా ఈ డిపాజిట్ చేసే వాళ్ళకి కొంచెం మైనస్ పాయింట్. ఎప్పుడైతే ఈ సంవత్సరం నుంచి మొత్తం ₹1 వడ్డీ రేట్లు తగ్గటం వల్ల మన డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు తగ్గిపోతాయి. ఎప్పుడైతే FD చేస్తారో వాళ్ళందరికీ కొంచెం ఉంటుంది. కాబట్టి వాళ్లకు ప్రత్యామ్నాయంగా వాళ్ళు బాండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. AA, AAA అంటే రేటింగ్ అనమాట, అది AA, AAA ఉంటుంది. అవి బాండ్స్ ఉంటాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అంటే ఇది జనరల్ గా పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, ప్రావిడెంట్ ఫండ్లు వాటన్నిటికంటే కూడా ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గినాయి కాబట్టి ఆటోమేటిక్ అవి కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి. తగ్గినాయి కాబట్టి మనము బాండ్స్ లోకి వెళ్ళటం అనేది అది ఉత్తమం అనమాట, అంటే సేఫ్ గా. మళ్ళీ దీంట్లో కూడా డెట్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఏంది డిపాజిట్ల కంటే కూడా డెట్ ఫండ్స్ అంటే ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీలోనే ఆ పైసలు ఇన్వెస్ట్ చేస్తారు. రిస్క్ ఉండదు, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్ల కంటే కొంచెం ఎక్కువ వస్తుంది, అట్లని ఎక్కువ రాదనమాట. బాండ్స్ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. బాండ్స్ అంటే ఏంటంటే ప్రైవేట్ వాటిల్లో, సెక్యూరిటీ వాటిల్లో లోన్ డిపాజిట్ చేస్తారు, అంటే డిపాజిట్ తీసుకుంటారు. అవి AAA రేటింగ్ ఉంటుంది, AA రేటింగ్ ఉంటుంది. మనం చూసుకోవాలి కంపెనీని బట్టి AA AAA చూసుకొని వాళ్ళు అవి చేయాలి. ఇదొకటి. RBI క్రెడిట్ పాలసీ వల్ల షేర్ మార్కెట్ కూడా పాజిటివే. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ షేర్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనుకోండి ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఎప్పుడైతే రష్యా ఇండియా ఒక ట్రేడ్ డీల్ అనుకోండి, రష్యా పుతిన్ ఇండియా పర్యటన తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడు అమెరికా ఎవరైతే
ట్రంప్ ఉన్నాడో ఆటోమేటిక్ గా ఈ ట్రేడ్ డీల్ మనకి అమెరికాకి ట్రేడ్ డీల్ ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు. సంవత్సర కాలం అవుతుంది సుమారుగా ఆయన అధ్యక్షుడిగా అంటే ఎన్నుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఇప్పటి వరకు సుమారు సంవత్సర కాలం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో అన్ని ప్రపంచ దేశాల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని అయిపోయినాయి. ఒక్క చైనాలు ఏవో కొన్ని ఉన్నాయి చైనా ట్రేడ్ డీల్ తోటి, ఇంకా కొన్ని మనవి ఉన్నాయి. మన ఎందుకు ఆగిపోయింది అంటే అంతకుముందు జరుగుతుంది అన్నారు, 25 నుంచి 50% చేస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏంటిది లాస్ట్ 1 month నుంచి సరే 50% కాకపోయినా అది అప్పుడు ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగటం, షట్ డౌన్ జరగటం, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిందో మన ఎక్స్పోర్ట్స్ లేకపోయేటప్పటికి అక్కడ ఇంపోర్ట్స్ తగ్గిపోయేటప్పటికి ధరలు పెరిగేటప్పటికి ఇన్ఫ్లేషన్ పెరిగింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ వాళ్ళు ట్రంప్ ఏం నిర్ణయం, ఇండియా నుంచి చాలా ఎక్స్పోర్ట్స్ కావాలి కాబట్టి ఈ ట్రేడ్ డీల్ 50% అయ్యేటప్పటికి మనం ఎక్స్పోర్ట్స్ చేయట్లేదు కాబట్టి ఈ 25 కాదు 50% కాదు మధ్యలో 35 నుంచి 40% చేస్తామని ఒక నెల నుంచి అంటున్నారు. నెల పైన అయింది, ఇంతవరకు అది ట్రేడ్ డీల్ కాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే మన పుతిన్ పర్యటన అయిందో ఆటోమేటిక్ గా వచ్చే వారం అవ్వచ్చు, ఎందుకంటే కన్ఫామ్ గా డిసెంబర్ ఎండింగ్ వచ్చింది. ఇక ఫైనాన్షియల్ అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది, వాళ్ళకి డేటా అంతా కూడా లేట్ అయిపోయింది షట్ డౌన్ తోటి. ఇప్పుడిప్పుడే ఆ డేటా వచ్చేస్తుంది. దాంతో వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఈ వారం కూడా క్లోజ్ చేశారు అనుకోండి, మళ్ళీ మన మార్కెట్లు అనుకోండి మన ఎఫ్ఐఐలు మెయిన్ రూపీ డివాల్యూ అయిపోయింది. అంటే ఆల్ టైమ్ లో సత్యనారాయణ గారు, వెండి ధరలు ప్రపంచ మార్కెట్ లో ఆల్ టైమ్ హైకి చేరినట్టు తెలుస్తుంది. దాని ప్రభావం భారత్ పై పడే అవకాశం ఏమైనా ఉందా? మనకేముండదు, వరల్డ్ మార్కెట్ లో ఉంటే సిల్వర్ చేసే వాళ్ళకు ఉంటది, మనకేముండదు. జనరల్ గా ఏంటిది అంటే మనం గోల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది, సిల్వర్ ఎఫెక్ట్ ఎప్పుడైనా ఉంటుంది. ఎందుకంటే మనం 5 ప్రోడక్ట్లు, ఒకటి సోలార్ ప్యానల్స్ లో సిల్వర్ వాడతారు, ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీస్ వాడతారు, సిల్వర్ ఏవైతే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలు ఉన్నాయో వాటికి వాడతారు, సెల్ ఫోన్ లో సిల్వర్ వాడతారు. యూసేజ్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. మొన్న ఇప్పటి వరకు ఆల్ టైమ్ హైకి ఎందుకు చేరింది సిల్వర్ అంటే ఇన్వెంటరీస్ తగ్గిపోయినాయి లాస్ట్ వీక్, అంటే డేటా తోటి, అంటే నిల్వలు తగ్గిపోయినాయి. ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయినాయో మళ్ళీ నిల్వలు జమ అయ్యేంత వరకు వోల్టాలిటీ ఉంటుంది. సిల్వర్ 2 లక్షల లోపు రావడం, మళ్ళీ 2 లక్షలకు చేరటం, మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఆల్ టైమ్ హై అని మనం వింటూనే ఉంటాం 2 రోజులకు ఒకసారి. ఇదంతా కూడా మళ్ళీ వచ్చే వారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. ఆ డెసిషన్ వరకు ఒక మాదిరి ఉంటది, డెసిషన్ అయిపోయినా కూడా పెరిగే సూచనలే ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే డెసిషన్ ఏదైతే ఉందో ఇదే లాస్ట్ పావెల్ అనౌన్స్మెంట్ అన్నమాట. నెక్స్ట్ పావెల్ ఉండడు 2026కి ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. పావెల్ తర్వాత ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా ఆయన్ని అధ్యక్షుడిగా సెట్ చేయడానికి రెడీ అయిపోయింది. ఈయన ఇది అయిపోయిన తర్వాత వడ్డీ రేట్లు అయిపోయిన తర్వాత 2026లో ఎవరైతే కొత్తగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ వస్తాడో ఆయన ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన రాను కూడా రాలేదు, కానీ అప్పుడే అనౌన్స్మెంట్ ఏమని, మేము తగ్గిస్తూ ఉంటాము ఏది వడ్డీ రేట్లు. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతాయో ఆటోమేటిక్ గా డాలర్ వీక్ అవుతుంది. డాలర్ వీక్ అయిందో గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లో ఉంటుంది. కానీ ఒక్క సంవత్సరంలో 60% పెరిగితే గోల్డ్ సిల్వర్ 100% పెరిగింది 2025లో. నెక్స్ట్ ఇయర్ 2026లో గోల్డ్ సిల్వర్ ఓకే అయినా కాపరు వీటన్నిటికంటే ముందుగా ఎక్కువ పర్సెంటేజ్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇది 2026లో. కాబట్టి ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఈ వీడియో వింటుంటారో గోల్డ్ సిల్వర్ కాపర్ మీద ఫోకస్ చేయాలి. అయితే గోల్డ్ మాత్రం ఇన్వెస్ట్ చేసే దేనికి, మనం అంటే మ్యారేజెస్ అనుకోండి, ఏదైనా ఈవెంట్స్ గృహప్రవేశం అనుకోండి, అమ్మమ్మలు నాయనమ్మలు మనవాళ్ళకి మనవరాళ్ళకి పెట్టడానికి కోసము గోల్డ్ ని ఎక్కువ మనం వాడతాము. అయితే సిల్వర్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ వైజ్ గా ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఆ ఇండస్ట్రీ వైజ్ వాడతారు కాబట్టి దానికి. అయితే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా సిల్వర్ బదులు కాపర్ ని వాడటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే కాపర్ వాడటం మొదలు పెట్టారో రెండు సైమల్టేనియస్ గా కాపర్ వాడతారు, సిల్వర్ వాడతారు. అందుకని కొంచెం డిమాండ్ ఏమైతుంది, సిల్వర్ ఎక్కడైతే ధర పెరుగుతుందో అప్పుడు కాపర్ లోకి వెళ్ళిపోతారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.